హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ రీల్స్ గోల్డెన్ గ్లో ఎఫెక్ట్ రీల్స్ అయితే ఇప్పుడైతే ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇలాంటి రీల్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒకసారి అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీరు ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. క్యాప్కట్ యాప్లో అయితే ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేసి, అలాగే ఈ ఛానల్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ అయితే మీ మొబైల్లో 2 యాప్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి VPN, అలాగే క్యాప్కట్ యాప్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే VPN యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బ్లూ బటన్ ఉంది కదా, ఓకేనా? సో ఇక్కడ టాప్ చేసుకోండి. టాప్ చేసుకుంటే పైన మనకు VPN అని కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా? కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ మొబైల్ ఉన్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ యాప్ మీకు లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రో వర్షన్ యాప్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీ యొక్క వీడియో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క వీడియో సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ మీద టాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఎఫెక్ట్ ఉంటాయి, ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి నైట్ క్లబ్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నైట్ క్లబ్ని టాప్ చేసుకొని ఇక్కడ కలర్లెస్ ఫ్లాష్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ టాప్ చేసుకోండి. ఓకేనా? సో అడ్జస్ట్మెంట్ టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీడ్ ఉంటుంది, స్పీడ్ మొత్తం తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లో ఉంటుంది. సో గ్లో అనేది మీకు ఎంత కావాలో కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఒక 70 అలా పెట్టేసుకోండి. ఓకేనా? 70 పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రేంజ్ ఉంటుంది. ఓకేనా? ఈ రేంజ్ తగ్గించుకోండి, కొంచెం ఒక 50 పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కలర్ ఉంటుంది. కలర్ అనేది ఈ విధంగా తీసుకురండి. ఓకేనా? ఈ విధంగా గోల్డ్ కలర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు అయితే తీసుకురండి. ఒక 55 పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? ఓకే, ఈ విధంగా సరిపోయింది కదా. ఇప్పుడు మీరు ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి అడ్జస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అడ్జస్ట్మెంట్ టాప్ చేసుకోండి. ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. బ్రైట్నెస్ అనేది కొంచెం ఒక 7-8 అలా పెట్టేసుకోండి, సరిపోద్ది. అలాగే కన్స్ట్రక్ట్స్ మీద టాప్ చేసుకుని దీన్ని కూడా కొంచెం అయితే ఒక 10 వరకు పెట్టేసుకోండి, సరిపోద్ది. అలాగే సాచురేషన్ కూడా ఒక 10 వరకు పెట్టేసుకోండి, ఒక 10-12, అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్పెన్ ఉంటుంది, ఇది కూడా ఒక 50 పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? 50 పెట్టేసుకోండి. అలాగే క్లారిటీ ఉంటుంది, సో ఇది కూడా ఒక 40 పెట్టేసుకోండి, క్లారిటీ అనేది. ఓకేనా? మంచిగా అయితే కనబడుతుంది. నెక్స్ట్ HSL అని ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్లో లైన్ ఉంది కదా, దీని అయితే రైట్ సైడ్ అయితే పెట్టేసుకోండి ఫుల్గా. ఓకేనా? ఇలా 100 పెట్టేసేయండి. 100 పెట్టేస్తే మనకు వీడియో బాగా అయితే కనబడుతుంది. ఓకేనా? సో ఇక మళ్ళీ లాస్ట్కు రండి. ఓకేనా? లాస్ట్కు విగ్నెట్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకొని కొంచెం అయితే దీన్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి, ఒక 20 వరకు పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసుకుని మనకు గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఎండ్ ఉంటుంది, సో క్యాప్కట్ ఎండ్ అని, సో ఇది డిలీట్ అయితే చేసుకుని ఇక్కడ డిలీట్ మీద టాప్ చేసుకుని డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫుల్ ట్యూటోరియల్స్ అలాగే స్లో మోషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. భయ్యా మాకు ఫుల్ ట్యూటోరియల్స్ వీడియో కావాలని ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.